విజయ్ యాంటోనీ 25th మూవీ 'భద్రకాళి' తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అయింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం. వెల్కమ్ టు సినీ టేల్స్ ఛానల్. సినిమా నాకైతే నచ్చింది. దేశంలో జరుగుతున్న అన్యాయాలు, దొంగలు, అవినీతిపరులు, రాజకీయ నాయకులు, బ్రోకర్లు ఎలా నాశనం చేస్తున్నారో కళ్ళకి కట్టినట్లు చూపించారు. బిల్డప్ సినిమాకి అలవాటు పడ్డ మనం నిజాలు చూపిస్తే అంతగా నచ్చవు ఇప్పుడున్న సొసైటీకి. అలాంటి సినిమానే భద్రకాళి. యాక్షన్ అండ్ సీరియస్ క్యారెక్టర్లో విజయ్ యాంటోనీ ఒదిగిపోయాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా పరిధి మేరకు మాత్రమే ఉంది. విలన్ గా చేసిన చంద్రశేఖర్ గారు చాలా బాగా చేశారు. ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవటానికి వేసిన ప్లాన్స్ ఏంటి, జనాలకి జరుగుతున్న ఇంజస్టిస్ ఏంటి, దాన్ని ఎలా హీరో అడ్డుకున్నాడు అనేది మెయిన్ ప్లాట్. స్టార్టింగ్ నుండి సినిమా అర్థం చేసుకోకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మైండ్ థ్రిల్లింగ్ గేమ్ లా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి విలన్ ను అంతం చేయటంలో సక్సెస్ అవుతాడు హీరో. ఇకనైనా జనాలు వాళ్ళని మోసం చేసుకుంటూ దేశం డెవలప్డ్ అనే భ్రమలో బతుకుతున్నారనే మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాతో. డెఫినెట్లీ వర్త్ వాచ్ ఇట్. రివ్యూ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ టేల్స్.